ఆవిడ ఎమోషన్స్ కూడా రకరకాలుగా ప్రకటితమయ్యాయి. ఆత్మార్పణ చేసుకుంటానంది, ఏడ్చారు, మళ్ళీ ఇంకోటని. ఈవిడ అసలు అఘోరా కాదు అని చెప్పి మీరు అన్నారు. దానికి అదే కంటిన్యూ అవుతుందా మీ అనాలిసిస్? ఇప్పటికే అవుతుంది మేడం. ఎందుకంటే మనం రీడ్ చేసేది అన్కాన్షియస్ మేడం. మీకు అన్కాన్షియస్ మైండ్ అంటే మీకు ఐడియా ఉంటుంది. మన లైఫ్లో మేజర్ పెయిన్స్, చైల్డ్హుడ్లో మేజర్ పెయిన్స్ అన్నీ కూడా మన అన్కాన్షియస్లో ఉంటాయి. ద అధిరెన్స్ ఆఫ్ ద అన్కాన్షియస్ మైండ్ అకార్డింగ్ టు ద సైకాలజీ, యువర్ పెయిన్ అండ్ డిస్టెన్స్ అండ్ అగైన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ యువర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫ్యామిలీ, ఇవి ఎక్కువగా మీకు తెలియని స్థితిలో అవి నిర్జీవంగా బరీడ్ అలైవ్ ఉంటాయి. అవి ఎప్పుడు బయటకు వస్తాయి అన్నది మీ కమ్యూనికేషన్ వల్ల, మీ అగ్రెషన్ వల్ల, మీలో జెలసీ వల్ల మీ అన్కాన్షియస్ మైండ్ ఎక్కువ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకటి, మీరు బాగా కోపంలో ఉన్నప్పుడు మీ ఇంగిత జ్ఞానము, మీ ఎన్విరాన్మెంటల్ సెన్స్ పోతుంది మీకు. అప్పుడు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో మీకు తెలియదు. బికాస్ వెన్ యూ ఆర్ కాన్షియస్లీ కంట్రోల్డ్, వేర్ ఇస్ అన్కాన్షియస్? కరెక్ట్, రైట్. సో మీ అన్కాన్షియస్ మైండ్ ఎప్పుడు రిప్రజెంట్ చేస్తుంది సమాజాన్ని, ఎన్విరాన్మెంట్ అంటే? ఒకటి, మీకు నచ్చంది ఏదైనా జరుగుతుంది, లేదా మిమ్మల్ని ఎవరైనా శాసిస్తున్నారు, మీ శరీరాన్ని కానీ మీ ఆలోచన నిర్బంధిస్తున్నాడు. మీరు ఈ అఘోరీలో చూసినవన్నీ అవే. పోలీస్ డిపార్ట్మెంట్కి అగేన్స్ట్గా ఎలా మాట్లాడిందో మీరు చూశారు, పబ్లిక్ ఎట్లా చేసిందో చూశారు, మీడియాని ఎట్లా రిప్రజెంట్ చేసిందో మీరు చూశారు. కానీ అందులో ఆమె యాక్షన్ ఓరియంటెడ్ ఏంటి చేసింది చెప్పండి. పెట్రోల్ డబ్బా వేసుకొని తిరిగి కూడా వారం రోజులు దాటిపోయింది, మళ్ళీ నేను ఆ పెట్రోల్ డబ్బా కొనుక్కొచ్చింది. నేనేమంటానంటే యాక్షన్ మేడం. ఆమె చనిపోవాలి అనుకుంటే ఒక వీడియో కెమెరా పెట్టి పెట్రోల్ పోసుకొని చనిపోతే కూడా అది పెద్ద ఇదవుతుంది. కానీ ఆమె చనిపోవడం వల్ల ధర్మానికి ఏ రకంగా లాభము అన్నది ఆమె మైండ్ తీసుకోవట్లేదు. యూ గాట్ మై పాయింట్? అదే, మీరు 10th ఫ్లోర్ నుంచి దూకాలనుకుంటారు మేడం. ఇన్ఫాక్ట్ తీసుకుంటోంది కాబట్టి, మైండ్ తీసుకుంటోంది కాబట్టి ఉపయోగం లేదని కాన్షియస్ మైండ్ కాన్షియస్ ఇస్ రిజెక్టింగ్ దిస్. మీరు కరెక్ట్ పట్టుకున్నారు పాయింట్. ఇప్పుడు 10th ఫ్లోర్ నుంచి సరదాగా దూకుదాం అనుకుంటే మీ మైండ్ యాక్సెప్ట్ చేస్తుందా మేడం? చెప్పండి. చేయదు. ఎందుకు? దీనివల్ల ఉపయోగం ఏంటనే ఉంటుంది. ఉపయోగం కాదు, కాన్సిక్వెన్సెస్ చెప్తుంది. సో ఇక్కడ కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంది కాబట్టి యు ఆర్ సేయింగ్ దట్ షీఈస్ కాన్షియస్లీ వెరీ స్మార్ట్. వాట్ ఐమ్ సేయింగ్, ఎందుకంటే మీ కాన్షియస్ మైండ్కి ఆ సెన్స్ పోయినప్పుడే మీరు ఏదైనా చేస్తారు. ఇప్పుడు వాడెవడో మీరు చూసే ఉంటారు, పులి బోన్లోకి వెళ్ళాడు, ఆ పులి వాడిని చంపేసింది. మొన్న రీసెంట్గా మన హైదరాబాద్లోనే ఎక్కడో జరిగింది, మన ఇండియాలోనే జరిగింది ఒక ఇన్సిడెంట్. వాడు ఎందుకు చనిపోయాడు వాడు? బికాజ్ హీ వాజ్ ఇంటాక్సికేటెడ్. వాడు ఆల్కహాల్ తీసుకున్నాడు, డ్రగ్ తీసుకున్నాడో తెలియదు. సో వాడు ఈ లాస్ట్ ఇస్ కన్సెస్. అండ్ వాడు ఏమనుకున్నాడు, వాడికి ఆ టైంలో ఏమనిపించింది, వాడు సబ్ కాన్షియస్లో ఏమనిపించింది, వాడు ఏదో సినిమాలు చూసింటాడు, పులుల్ని సింహాల్ని ఒక చేత్తోని హ్యాండిల్ చేసింది. ఆ ఇమాజినేషన్, ఆ మోడ్లో వెళ్ళి వాడు అట్లా హ్యాండిల్ చేయడానికి వెళ్ళాడు, అక్కడ రివర్స్ అయింది. సో ఇక్కడ ఏంటి మీకు, షీఈస్ కంప్లీట్లీ అవేర్ ఆఫ్ వాట్ షీఈస్ డూయింగ్, వాట్ షీఈస్ స్పీకింగ్, హౌ పీపుల్ ఆర్ రెసిప్రొకేటింగ్, హౌ పీపుల్ ఆర్ మ్యాడ్ ఆఫ్టర్ దిస్ లేడీ, అండ్ హౌ గవర్నమెంట్ ఈస్ పేయింగ్ అటెన్షన్ త్రూ దిస్ లీగాలిటీస్ అండ్ ఆల్. సో షీఈస్ ఎంజాయింగ్. ఆమె ఎంజాయ్మెంట్కి రీజన్ ఏంటి అంటే అది ఆమె ఓన్ నేచర్, అది పర్సనాలిటీ, ఆమెది. దట్ ఈస్ హర్ పర్సనాలిటీ. సో ఆ పర్సనాలిటీకి అండ్ ఆ నేచర్కి ఒక కాన్షియస్నెస్ ఉందంటారు. షీఈస్ అవేర్. అవేర్నెస్. దాన్నే స్మార్ట్నెస్ అంటారు కదా. దాన్నే స్మార్ట్నెస్ అంటాను. ఈ కార్ మేరే పాస్ 3 గాడియా హై అని ఒక రీల్ చూసాం, ఇది ఒకటి ఉంది, అది మేడం. లామినేటెడ్ మీ కార్ మీద మీ ఫోటో లామినేషన్ ఉందా చెప్పండి? ఎంత క్రియేటివ్ థింకింగ్ కావాలి దానికి చెప్పండి. డబ్బులు కావాలా లేదా? మరి ఇప్పుడు చాలామంది ఏమంటారు, ఎవరిచ్చుంటారు డబ్బులు అంటే ఇలాంటి కార్యక్రమాలకి? మేడం ట్రాన్స్జెండర్, మీరు ఒక్కసారి ఢిల్లీ ట్రైన్ ఎక్కండి, హైదరాబాద్ టు ఢిల్లీ ట్రైన్ ఎక్కండి, మీకు ఎవరు డబ్బులు ఇచ్చింటారో నేను చెప్తే కూడా ట్రాన్స్జెండర్స్ మళ్ళీ హర్ట్ అవుతారు. హైదరాబాద్ టు ఢిల్లీ మీరు ట్రైన్ ఎక్కండి, మీకు తెలుస్తుంది. ట్రాన్స్జెండర్స్ అందరిని అనట్లేదు, ఐఎమ్ హానెస్ట్లీ సెయింగ్. ఒక ట్రాన్స్జెండర్ డబ్బు సంపాదించాలనుకుంటే మీకు బాంబే కల్చర్ తెలుసా? మీకు బాంబేలో కల్చర్ ఉంది తెలుసా మీకు? 31st డిసెంబర్ రోజు అక్కడ బిజినెస్ పీపుల్ అంతా ఎవరిని హైర్ చేసుకుంటారు రాత్రిపూట? ఆ ఒక్కరోజు రాత్రి వాళ్ళు అక్కడ ఏ వ్యక్తితో ఏ జెండర్తో అక్కడ నైట్ కలిపితే వాడికి సంవత్సరం అంతా అదృష్టం కలిసి వస్తుంది అనేటువంటి నమ్మకము, మూర్ఖత్వం ఉన్నటువంటి సమాజం మహారాష్ట్రలో మీకు అనిపిస్తుంది. అంత మాస్కేల్లో జరుగుతుందంటారా మేడం? మీరు బాంబేలో ఉంటే మీకు తెలుస్తుంది. 31st డిసెంబర్లో మీకు ట్రాన్స్జెండర్ ఎవరు ఫ్రీ దొరకరు. ఎంతమంది వి సీ సో మెనీ ట్రాన్స్జెండర్స్ హూ ఆర్ డూయింగ్ సచ్ గ్రేట్ సర్వీస్ టు సొసైటీ. మేడం హైడింగ్ మోడ్లో కొంత జరుగుతుంది మేడం, అంటే తెలియకుండా కొంత జరుగుతుంది. నేను మహారాష్ట్రలో చెంబూర్లో ఉన్నాను మేడం, ఆల్మోస్ట్ 9 months ఉన్నాం. చెంబూర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈ అంత మాఫియా వీళ్ళు ఉంటారు చూడండి, చోటా రాజన్ వాళ్ళందరూ, వీళ్ళందరూ అక్కడ చెంబూరే మీకు మెయిన్ మాఫియా అంతా చెంబూరులోనే ఉంటుంది. సో అక్కడ వాళ్ళు డ్యాన్స్ బార్లు, పబ్లు ఇవన్నీ కామన్ ఉంటుంది అక్కడ కల్చర్. అక్కడ చాలామంది బిజినెస్ పీపుల్, అంటే మనకు తెలిసిన బిజినెస్ పీపుల్ కూడా 31st డిసెంబర్ రోజు నన్ను కలవకు, ఆ రోజు నేను ఎవరిని కలవనని చెప్తారు. ఎందుకు అంటే అక్కడ చెప్పారనమాట, వాళ్ళు ఒక ట్రాన్స్జెండర్ని ఆ రోజు నైట్ హైర్ చేసుకుంటారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు, కాళ్ళు పట్టుకుంటారా, పూజ చేస్తారా, వాళ్ళు మనకు తెలియదు.
బట్ స్పెండింగ్ 31st నైట్ మేక్స్ దెమ్ సో ఫార్చునేట్ అండ్ లక్కీ త్రూ అవుట్ ద ఇయర్. దట్ ఈస్ వాట్ ఈస్ ద బిలీఫ్. ఇది ఎక్కడ బిలీఫ్ అది? ఎక్కడి నుంచి వచ్చి ఉద్భవించిన బిలీఫ్ అది? ఎన్విరాన్మెంటల్, జస్ట్ లోకల్గా వచ్చిన ఒక కాలక్రమంలో వచ్చేసింది అలా. అంతే అంతే, దానికంటే పెద్ద హిస్టరీ ఏం లేదు. సో ఇక్కడ మీరు అంటే ఈ పర్టికులర్ విషయంలో ఈ బ్రాండెడ్ కారు, అదే మీరు అన్నారు కదా దాని పేరు ఏంటది, లామినేటెడ్ ఇదితో కారు, తర్వాత ఒక పెద్ద ఫ్లీట్ ఆఫ్ పీపుల్ ఉండడం అన్నది అది బ్యాక్డ్ అండ్ ఫైనాన్స్డ్ అంటారు మీరు. ఇప్పుడు మేడం చూడండి, ఇప్పుడు మన స్మార్ట్ వాచ్ ఉంది. స్మార్ట్ వాచ్లో మనము స్క్రీన్ సేవర్ మనం వన్ మీద పెట్టుకుంటాము, లేదా మనకు నచ్చిన దేవుడిదో లేకపోతే మనం నచ్చిన వాడిదో పెట్టుకుంటాం. సో ఇది ఈజ్ అ చాయిస్ మేడం. ఇదిలో ఎవరు ఫోటో పెట్టుకోవాలన్నది మన చాయిస్. ఈ చాయిస్ వెనక మీకు ఎటువంటి అటాచ్మెంట్ ఉంది అన్నది మీకు తెలియదా? ఇప్పుడు ఈ వాచ్ నేను ఫ్రీగా ఇచ్చామంటే ఎందుకు ఇస్తాను మేడం? ఎవరైనా వాచ్ మీద నాకు ఏదైనా స్క్రాచ్ పెట్టినా ఐ ఫీల్ సో అఫెండెడ్. అరే ఏంటి నా వాచ్ ఇట్లా అయింది అట్లా అయింది, మళ్ళీ దీని కొత్త స్క్రీన్. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది, ఇప్పుడు ఈ ట్రాన్స్జెండర్ ఎవరైతే చేసిందో ఆమెకి ఏ అటాచ్మెంట్ లేదా అనిపిస్తుందా మీకు? చెప్పండి, యాజ్ అ జస్ట్ సివిలియన్ చెప్పండి. తప్పకుండా ఐ మీన్ అలా అయితే అనిపించలేదు, అటాచ్మెంట్ లేనట్టు అయితే అనిపించలేదు. ఫింగర్స్ చూశారు కదా ఆమె, నెయిల్ పాయింట్, ఒక్కొక్క నెయిల్కి ఒక్కొక్క కలర్ ఉంది, లిప్స్టిక్ ఉంది. ఇవన్నీ ఏం ఇండికేట్ చేస్తున్నాయో చెప్పండి? సాధననా లేకపోతే రోదన? అయితే ఆమెకి ఏమనిపిస్తుంది, ఆమెకి తెలియకుండానే ఆమెకి ఐడెంటిటీ ప్యాషన్ ఉంది. షీ సఫరింగ్ విత్ ఐడెంటిటీ. ఆ ఐడెంటిటీని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అన్నది మనకి అర్థం కానటువంటి స్థితిలో ఆమెకుంది, మనకు అర్థం కాని స్థితిలో ఆమెకుంది. తెలంగాణ ఉద్యమాలు జరిగేటప్పుడు కూడా నేను కూడా కిరోసిన్ పోసుకొని చనిపోతే నాకు కూడా కేసీఆర్ అన్న వస్తాడు, హరీష్ రావు అన్న వస్తాడు, ఏడుస్తాడు నా కోసం, టీవీలో వస్తుంది, నా ఫ్యామిలీ ఎంత వస్తుంది అనుకునే వాళ్ళు ఎంతమంది లేకుండా అప్పుడు చెప్పండి. ఒక ఐడెంటిటీ ప్యాషన్తో అవుతున్న ఏంటి యాక్ట్స్ ఇవన్నీ అంటారు. అయితే నేను మీరు సైకాలజిస్ట్గా కూర్చోబెట్టారు కాబట్టి నా పర్సెప్షన్ టువర్డ్స్ దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ అండ్ ఎస్పెషల్లీ మిమ్మల్ని కూర్చోబెట్టింది సార్. ఒకటి ఆనెస్ట్లీ మీరు సైకాలజిస్ట్తో పాటు మీరు అఘోరాలతో అండ్ ఈ సాధకులతో మీకు ఇంకో విషయం కూడా చెప్తాను. నాకున్న ఫ్రెండ్స్ అంతా అంటే ఫ్రెండ్స్, పరిచయస్తులు, సాధకులు, వీళ్ళందరూ మీరు ఒకసారి గణాంకాల్లో తీసుకుంటే మోర్ దాన్ 60% నేను సన్యాసులతోనే ఎక్కువ నా అసోసియేషన్ ఉండే. అంటే ఈ సన్యాసులు అంటే ఎలాంటి వాళ్ళు, మొబైల్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇలా కాదు. ఇప్పుడు నేను కలుస్తాను, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కలుస్తారో తెలియదు. అదేవిధంగా 11 సార్లు మానస సరోవరం పోయినంత కూడా నాతో పాటు ఒక డ్యూరేషన్ 11 times మానస సరోవరం వెళ్ళాడు. మీరు వెళ్ళారు? అతను వెళ్ళిన అతను చెన్నైలో కలిశాడు. సో కొంత టైం నేను అతనితో కూడా గడిపాను అక్కడ. సో వాళ్ళందరూ ఈ పుస్తకాలు చదివి వచ్చిన వాళ్ళు కాదండి. నేను ఎవరితో ఎక్కువ రిలేషన్ మెయింటైన్ చేశానంటే ఆలోచన నుంచి జీవితాన్ని ఒక డైరెక్షన్ని, ఒక డిసిప్లైన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారు చూడండి. అది మీకు గురువు గారు ఎవరు, తల్లిదండ్రులు, పుస్తకాలు ఎక్కడ దొరకవు మీకు. అలాంటి సాధకుల్ని నేను చూశాను. వాళ్ళకున్న డిసిప్లైన్, వాళ్ళకున్నటువంటి స్థితప్రజ్ఞత, వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఫోకస్ ఏదైతే ఉందో, వాళ్ళకున్నటువంటి స్ట్రెంగ్త్ నేను చూసింది ఏంటంటే మేనిఫెస్టేషన్. వాళ్ళు మీకు ఏదైనా ఒకటి జరగాలనుకున్నప్పుడు వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే మీకు జరుగుతుంది. అంటే అంత స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉన్న వాళ్ళని చూశాను. ఇప్పుడు వీళ్ళని చూస్తే ఎట్లుంటుంది మేడం? వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు, వాళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలియదు వాళ్ళు, కానీ వాళ్ళ ఫేస్లో ఎప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. అనవసరంగా మాట్లాడారు, అనవసరంగా దేనికి రెస్పాండ్ గారు. 100 మందిలో ఉన్నా కానీ మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఎంత బాడీ డిసిప్లైన్, మైండ్ డిసిప్లైన్ ఎలా ఉంటుందని మీకు తెలిసిపోతుంది. అలాంటి వ్యక్తుల్ని మీరు చూసి, నాగసాధుల్ని చూసి, అఘోరీస్ని చూసి వీళ్ళ గురించి మనం మాట్లాడుతుంటే ఎట్లుంటుందో చెప్పండి. మీరు ఇమాజిన్ చేయండి ద క్వాలిటీ ఆఫ్ ద స్పిరిచువల్ సాధన. వాళ్ళు కూడా ధర్మం కోసమే ఆలోచిస్తారు మేడం. వాళ్ళ అడవుల్లో ఉన్న, కొండల్లో ఉన్న, వాళ్ళకి మెయిన్ థింగ్ ఏముంటుందంటే దేశము, ధర్మం అన్న ఎమోషన్ వాళ్ళకు ఉంటుంది. లేకపోతే నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, చెప్పండి. అంత మీరు శరీరాన్ని కూడా త్యజించి కంప్లీట్గా కాన్షియస్నెస్ నుంచి ముక్తి నిర్వాణ పొందే స్థితికి వెళ్ళిన వాళ్ళకి దేశం అనే సరిహద్దులు ఎందుకు ఉండాలి, మానవాళి అని ఎందుకు ఉండకూడదు, సృష్టి అని ఎందుకు? మీరు చూడండి ధర్మంలో కూడా, హిందూ ధర్మంలో కూడా మనకు వచ్చిన అంటే 3 ఆదిశంకరాచార్యుల వారు కావచ్చు, ఇక్కడ మధ్వాచార్యుల వారు కావచ్చు, అండ్ అలాగే మనకి అంటే 3 స్కూల్స్ ఆఫ్ థాట్లో కూడా ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, 3 కూడా వాళ్ళు మానవాళికి ఆలోచించారు తప్ప కేవలం భారతదేశానికి ఆలోచించలేదు కదా. మానవాళి, సృష్టి, సర్వప్రాణి సేవ అని చెప్పారు తప్ప. మీరు అనుకుంటున్నారు వాళ్ళ దేశాలు ఉన్నాయని మీరు నమ్ముతారు అనుకుంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు మేడం, వాళ్ళ దేశాలు లేవని, వాళ్ళంతా దేశాలు ఏర్పడ్డాయి అంటారు వాళ్ళు. మీరు గుర్తుపెట్టుకోండి, నాగసాధువులు అనేది ఏంటంటే అసలు ఈ సృష్టి మొత్తం కూడా ఒక ఎనర్జీ మీద ఉంది. ఇప్పుడు దేశాలు, ఖండాలు ఏవైతే అనుకుంటున్నారో ఇవన్నీ ఏర్పడినాయి అంటే మనిషి యొక్క రాజకీయ స్వార్థం, దృక్పథం నుంచి ఏర్పడ్డవే అని మాట్లాడతారు వాళ్ళు. అంతే తప్ప ఈ భూమి అంతా కూడా ఒకటే ధర్మం ఉండిందని నమ్ముతారు వాళ్ళు. అవును, వాళ్ళంతా ఒకటే ధర్మం నమ్ముతారు వాళ్ళు. నేను మాట్లాడినప్పుడు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి విషయాలు ఇవాళ మనం తెల్లతోలు వాళ్ళని చూస్తున్నాము,
వాళ్ళని చూస్తున్నాం వీళ్ళని చూస్తున్నాం అన్నది అది జస్ట్ టైం బీయింగ్ అంతే. ఈ దేశం ఈ భూమి యొక్క గొప్పతనం వాళ్ళు చెప్పింది ఏంటంటే ఋషితత్వం, గొప్ప సంస్కృతి మన భారతదేశం. అందుకే మనకి ఇన్ని ఫామ్స్ వచ్చాయి. అద్వైతము, నేనే అహం బ్రహ్మస్మి అనే అక్కడి నుంచి మొదలుకొని మీరు నేను వేరు భగవంతుడు వేరు అనే ద్వైతం కూడా వచ్చింది. అన్ని ఆపర్చునిటీస్ అంత ఇచ్చే ఫ్రీడమ్ ఇచ్చే సనాతనం మనది. మనకెందుకు దేశ సరిహద్దులు ఉండాలి? ఎవరు వాళ్ళకి దేశ సరిహద్దు భారతదేశం కాదు మేడం. అది వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రపంచం అంతా కూడా ఒక రోజు సనాతన ధర్మంలో ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్తారు వాళ్ళు. ఇవన్నీ చెప్పామనుకోండి వేరే మతస్థులకు వాళ్ళకు బాధ కలగచ్చు, కానీ నేను వాళ్ళతో షేర్ చేసుకున్నది మాత్రమే చెప్తున్నాను. వాళ్ళు ఎంత కూడా టైం బీయింగ్ అనమాట. అంటే ఎట్లా వచ్చిందో అట్లా పోతుంది. వీళ్ళు ధర్మాన్ని వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మీకు, చాలామంది సనాతన ధర్మం పరిరక్షణ కొన్ని రోజులైతే ధర్మం ఉండదు అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకవేళ సనాతన ధర్మానికి ఇంకా కొంచెం ఏమన్నా చెదలు పట్టిందంటే అప్పటికే సృష్టి మొత్తం మోర్ దాన్ 60% నాశనం అయిపోతుందని చెప్తున్నారు వాళ్ళు. ప్రకృతి అల్టిమేట్గా సనాతన ధర్మాన్ని కాపాడేది ప్రకృతి అని చెప్పాడు మేడం ఒక ఆయన. అంటే అర్థం ఏంటి, ఫ్లడ్స్ వచ్చో భూకంపాలు వచ్చో వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యో ఇవి ఇట్లా టెక్నికల్గా చెప్పలేదు. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రకృతి అంటే ఏంటి మేడం, భూమి అంటే మేజర్ పార్ట్ భూమి, గాలి అంటే మనం రోజు ఫేస్ చేసేటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న సమస్యలు అంటే భూమి, నీరు, గాలి, ఈ 3 ధర్మాన్ని కాపాడుతుంది. ఎందుకు కాపాడుతుంది అంటే మన ఋషులు ఈ విశ్వానికి ఇచ్చినటువంటి మొత్తం దాని ఏమంటారు మనం ఆక్సిజన్ అంటాం చూడండి, ఈ విశ్వానికి ఇచ్చినటువంటి ఆయువు మన ధర్మం చెడిపోవడం ఏంటి అని ఆర్గ్యూ చేశారు వాళ్ళు. సో కాబట్టి ఈ భారతదేశము ధర్మము బౌండరీస్ గురించి వాళ్ళు మాట్లాడట్లేదు. దే సెట్ ద హోల్ యూనివర్స్, ద హోల్ గ్లోబల్గా చూసుకుంటా కూడా అంతే మానవాళి. రెండోది ఇదే ధర్మం కాపాడుతుంది. దీనికి గనక ఎక్కడన్నా చిల్లు పడిందంటే అప్పటికే సృష్టి మొత్తం డెమాలిష్ అయిపోయి ఉండొచ్చు అని వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. మీరు చాలా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ మొన్న మాట్లాడుతున్నప్పుడు మీతో ఒకటి బయటపడింది ఏంటంటే సైకియాట్రీ పరిధిలో ఈ అంటే ఆడ్ బిహేవియర్స్ కావచ్చు, కొంచెం డెల్యూషనల్ బిహేవియర్స్ కావచ్చు, దానికి సిజోఫ్రీనియా అని, ఆ ఫ్యామిలీ నుంచి బైపోలార్ అని, ఇంకోటని పేర్లు పెట్టాం. కానీ చాలా బిహేవియర్స్ మనకి అర్థం కాని స్పెక్ట్రంలో బయట ఉన్న వాళ్ళందరినీ మనం ఆ పిచ్చోడా అంటాం మామూలుగా. మీరు ఎలా చూస్తారు ఈ రెండింటినీ కలగలిపితే? సైకియాట్రీ పరిధిలో అందరినీ చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతాయి చాలామందికి. ఉదాహరణకి కల్లో చాలా సందేశాలు రావడం మొదలుకొని, అండ్ అందులో మీరు ఒక మిస్టిక్ సైన్స్ని డీల్ చేస్తారు, విచ్ ఇస్ అస్ట్రాలజీ. అస్ట్రాలజీ ఈజ్ అ మిస్టిక్ సైన్స్. అంటే దెర్ ఇస్ మిస్టరీ ఇన్ ఇట్, మిస్టిసిజం ఇన్ ఇట్, అండ్ ఆల్సో ఇట్స్ అ సైన్స్. నేను మీరు అడిగిన క్వశ్చన్కి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా ఒకటి. మీరు నమ్మినా నమ్మకపోయినా, ఈ కెమెరామెన్ నమ్మినా నమ్మకపోయినా, నేను 2003 ఆగస్ట్లో గురుపదేశం తీసుకున్నాను. నేను గురుపదేశం తీసుకున్న దాంట్లో నేను తీసుకున్నది ఏంటంటే మనకు వేదిక్ సైకాలజీలో ఏముందంటే వాట్ ఎవర్ యు ఆర్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ పర్సెప్షన్, ఇట్ ఈస్ డ్యూ టు యువర్ ఫుడ్ అని చెప్పి ఉంటుంది. మీరు తినే ఆహారం నుంచే మీ మనసు, మీ ఆలోచన, బుద్ధి అంతా ఏర్పడుతుంది అని చెప్తారు. సో నేను ఒక 20 ఏళ్ళు ఆల్మోస్ట్ అయిపోయింది. సో నేనన్నా వంట చేసుకొని తింటాను, లేదా అత్యవసర పరిస్థితులు ఫారెన్ అటు వెళ్ళినప్పుడు ఏదైనా సాత్విక ఆహారం అది ఒక టైం తింటా. సో నేను ఎప్పుడెప్పుడు తినాల్సి వచ్చిందో ఆ వంట మనిషి ఉంటారు కదా, ఆ వంట మనిషి వంట చేసిన తర్వాత నేను ఆ రోజు 1-2 days తినాల్సి వస్తుంది కదా మనకి. ఎట్లన్నా తిన్నప్పుడు నేను నెక్స్ట్ డే వెళ్ళి ఆ వంట మనిషికి నాకు ఎట్లాంటి డ్రీమ్స్ వచ్చినాయి, నా బాడీలో కెమికల్ రియాక్షన్ ఎట్లా మారుతుంది, నా రొటీన్ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంది, నా అగ్రెసివ్ బిహేవియర్ ఎట్లా ఉంది, నాలో ఉన్నటువంటి ప్యాసివ్నెస్, ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో మూడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మూడ్స్ ఉంటాయి. మీ ఎంతూజియాజం, ఎక్స్టసీ, మీ హ్యాపీనెస్, మీ జాయ్ఫుల్నెస్, కమ్యూనికేషన్, ఎంపతి, ఇవన్నీ మనకి రోజు మన కంట్రోల్లో ఉండేవి. ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకుంటే ఒక సాధన ద్వారా. నేను వెళ్ళి వాళ్ళని అడిగాను, నాకు వచ్చిన డ్రీమ్స్ని, నాలో వచ్చిన కెమికల్ రియాక్షన్ చేంజెస్ ఏవైతున్నాయో లేదు అడిగాను అనమాట. అందులో ఒక ఎగ్జాంపుల్ ఏముందంటే, ఒకరోజు నాకు చాలా వాయిలెంట్గా అయిపోయింది ఆ బిహేవియర్, థాట్స్ అన్నీ కూడా, డ్రీమ్స్ కూడా అట్లా వచ్చినాయి. నేను ఆ వంట మనిషి దగ్గరికి వెళ్ళాను, ఇంకా చూద్దాం ఒక 1-2 days అని. అవే కంటిన్యూ అవుతున్నాయి. నేను అడిగాను, నువ్వు ఏమన్నా గొడవలు పడ్డావా, ఎవరితోనా గొడవలు పెట్టుకుంటున్నావా, కొట్టావా, అవన్నీ అడితే వాడు చూస్తే స్మైల్, బ్యూటిఫుల్ స్మైల్, అసలు వాడు అసలు కొడతాడు అన్నట్టు కొట్టాడు, ఇంతే ఉంటాడు హైట్. వాడు భార్యను కొట్టిన కేసులో, ఫారెన్లో వాడు భార్యను కొట్టిన కేసులో 3 రోజులు పోలీస్ స్టేషన్లో ఉండి మళ్ళీ ఇదే హోటల్ ఓనర్ వెళ్ళి వాడిని తీసుకొని వచ్చాడు. పోలీస్ స్టేషన్లో కేసు నడుస్తుంది. ఆల్మోస్ట్ వీడు అటెంప్ట్ మర్డర్ దాకా పోయాడు. అబ్బా, భార్యను కొడితే కేసు పెట్టింది, బట్ ఏదో ఒకటి అక్కడ మేనేజ్ చేశారు. సో నేను ఇలా ప్రతి ఒక్కళ్ళతోని
ఎవరైతే వంట చేస్తారో నేను వెళ్ళి కనుక్కున్నది మోర్ దాన్ 60% అక్యురేట్గా ఉంది మేడం. అంటే నా ఫీలింగ్ ఏదైతే నా ఫీలింగ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఆఫ్టర్ హ్యావింగ్ ద ఫుడ్ వాజ్ మేడ్ బై ఏ పర్సన్. సో అక్కడ మనకి వేదంలో కూడా ఏం చెప్తుంది, మనం తినేవాడు వంట చేసేవాడి భావం ఏదైతే ఉంటుందో అది తినేవాడి మీద కూడా ప్రభావం ఉంటుందని మనకు కొన్ని స్టోరీస్ కూడా ఉన్నాయి. సో నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను ఇది ఎక్స్పీరియన్స్ అయ్యానని చెప్పి మా సైకాలజిస్ట్లకు చెప్తేనే వాళ్ళు పైనుంచి కింద చూసి వీడికి ఏదో కొంచెం వీడికి ఏదో అజంప్షన్ స్టార్ట్ అయినది అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ లాజికల్ ఎక్స్పీరియన్స్. నేనే వచ్చి మీకు చెప్తున్నా, మేడం మీరు ఇట్లా మీకేమైనా ఇప్పుడు మీరేమైనా ఇట్లాంటి ట్రామా కానీ ఇట్లాంటి మెంటల్ ఎగోని ఏమైనా అండర్గోన్ అవుతున్నారా అని నేను క్రాస్ చెక్ చేస్తున్నా. నేను క్రాస్ చెక్ చేసిన చాలా మటుకు సందర్భాల్లో 60% టాలీ అయింది. వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నారు, వాళ్ళు డిప్రెస్డ్ ఉన్నారా, ఇలా ఉన్నారా అన్నది. సో అది చెప్తే అది వినడానికి ఎలా ఉంది, అది ఒక్క వ్యక్తి యొక్క సబ్జెక్టివ్ అనాలిసిస్, సబ్జెక్టివ్ ఒపీనియన్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్ సైంటిఫిక్. అంటే ఇట్ ఈస్ నాట్ జనరల్ విత్ ఎవ్రీ వన్. నాలాగా ప్రాక్టీస్ చేసినోడు కూడా సేమ్ అదే ఎక్స్పీరియన్స్ ఉండాలని ఏం లేదు, అన్లెస్ అంటిల్ ఈ కమ్స్ అవుట్ ఆఫ్ విత్ ద ఎక్స్పీరియన్స్ అండ్ వీ షేర్ విత్ ద వరల్డ్. సో నాకు 20 years దాటిపోయింది. సో నాకు ఎంత ఆకలేసినా మీరు నాకు నచ్చిన వంట అక్కడ పెట్టినా నా నోట్లోంచి లాలాజలం కూడా రాదు. దట్ ఈస్ వాట్ ఈస్ మై స్టేట్. నేను ఎవరికైనా చెప్తే వీడు కంట్రోల్ చేసుకుంటున్నాడేమో, వీడు సపరేట్గా వెళ్ళి ఇంట్లో చికెన్ బిర్యానీ తీసుకుపోయి ఇంట్లో తింటున్నాడేమో, ఇట్లాంటి మా ఫ్రెండ్స్ సెటైర్లు వేస్తుంటారు. ఎవడో చికెన్ బిర్యానీ తింటుంటే వెనక నుంచి చూస్తే నేను నాలాగా ఉన్నానట, వీళ్ళు వెళ్ళి పట్టుకున్నారు. సో కామన్ మ్యాన్ థింకింగ్కి మీరు అడిగేటువంటి సైకాట్రిక్ బియాండ్ మైండ్, బియాండ్ ఇంటలెక్ట్ అంటే డెఫినెట్లీ మనకు అర్థం కానివి అర్థమయ్యేవి రెండు క్లియర్గా ఉంటాయి మేడం. సైన్స్ ప్రూవ్ చేసినటువంటిది ఓన్లీ మనకి ఎవిడెన్స్ బేస్డ్. ఈవెన్ సైకాట్రీ కూడా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు యోగా మెడిటేషన్ ఎందుకు రికమెండ్ చేస్తుంది? మీకు యూరోపియన్ కంట్రీస్లో మీరు వెళ్ళి కనుక్కోండి మేడం. సైకాట్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైకాట్రీ, నా ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ, ఎవ్రీ 3 monthsకి వాళ్ళకి మైండ్ఫుల్నెస్ క్లాసెస్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ మైండ్ఫుల్నెస్? అంటే శ్వాసతో ఆ మూమెంట్ ఇప్పుడు మీకు ఒక మైండ్ఫుల్నెస్ ఈజ్ కంప్లీట్. యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెన్సెస్, యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్, యు ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, వెరీ హియర్ అండ్ నౌ. ఎస్. మీకు ఒక చిన్న గ్రేప్ ఇస్తారు మేడం, అది నోట్లో పెట్టుకొని మీరు నమలకుండా దాన్ని సెన్స్ చేస్తూ ఉండాలి. ఇది మైండ్ఫుల్నెస్లో యూరోపియన్ డాక్టర్స్కి ఎవ్రీ 3 months అక్కడ చేస్తుంటే థెరపీ ఇది. ఎందుకు? వీళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్ చూసి, వాళ్ళ స్కిజోఫ్రీనియా పేషెంట్స్ని చూసి, బైపోలర్ పేషెంట్స్ని చూసి, మ్యానియాక్ పేషెంట్స్ని చూసి వీళ్ళు ఏమైనా డిస్టర్బ్ అవుతున్నారా, వీళ్ళు ఏమైనా క్యారీ అవుతున్నారా అన్నది కూడా ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఓకే, ఈ సైకాట్రిస్ట్ ఏం పైనుంచి రాడు కదా, పుస్తకం చదువుకొని యూనివర్సిటీ నుంచి వస్తాడు. సో ఇది అక్కడ నడుస్తుంది మైండ్ఫుల్నెస్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో ద బిగ్గెస్ట్ బిజినెస్ మైండ్ఫుల్నెస్. మీరు అక్కడ చూడండి బుక్స్ కానీ అక్కడ ఏం ప్రాక్టీస్ చేస్తున్నారో బుక్స్ కూడా పంపించారు మా ఫ్రెండ్స్ సైకాట్రిస్ట్. సో వాళ్ళు కూడా ఏం కన్క్లూడ్ చేశారంటే బియాండ్ మైండ్, బియాండ్ ఇంటలెక్ట్, దే ఆర్ స్పెక్టేటర్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక రిలీజియస్ బిలీఫ్ ఉంటుంది మేడం. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డిప్రెషన్లో వచ్చారు. ఇది నిజం, ఇది అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్. నేను నా ధర్మానికి సంబంధించిన ప్రార్థన నేను చేస్తానని చెప్తాడు. వీళ్ళు ఆ టైంలో వాళ్ళ ప్రోటోకాల్ డిసిప్లిన్ హాస్పిటల్లో కూడా ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ప్రోటోకాల్ డిసిప్లిన్ బ్రేక్ చేసి వాడు ఏం చేయాలనుకుంటున్నారు, వాడికి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, లేదు వీళ్ళు నిర్బంధిత ప్రోటోకాల్ బేస్డ్ డిసిప్లిన్, హాస్పిటల్ డిసిప్లిన్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు వాడి బిహేవియర్ ఎట్లా ఉంది అనాలిసిస్ చేశారు వాళ్ళు. సో ద guy is more practicing the religious prayers or whatever it is are more empathized. They are paying more empathy towards other patients even. సో వాళ్ళలో ఎక్కడొక్కడ ఒక సాత్విక భావాలు వీళ్ళ కనిపించాయి. అంత వాయిలెంట్ పీపుల్లో కూడా వీళ్ళు ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో స్కిజోఫీనియా కానీ బైపోలర్ కానీ, సో వీళ్ళల్లో కూడా అటువంటి లక్షణాలు డెవలప్ అవ్వడానికి ఎంతో వాళ్ళు సబ్కాన్షియస్లో ప్లాంట్ చేసుకున్నటువంటి రిలీజియస్ బిలీఫ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు ఇరాడికేట్ చేసే రైట్ మీకు లేదు. అది చేయడానికి కూడా అక్కడ డాక్టర్స్ కూడా ఇప్పుడు ఫోర్స్ చేయట్లేదు. సో దిస్ ఈజ్ ద డెవలప్మెంట్. రెవల్యూషన్ నేను అనలేను కానీ, బట్ దిస్ ఈజ్ ద డెవలప్మెంట్. సో సైకాట్రీ ప్రూవన్ సైన్స్, సైకాలజీ ఫండమెంటల్ ఈజ్ అ ప్రూవన్ సైన్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బియాండ్ దిస్ ప్రూవన్ సైన్సెస్, ఎవిడెన్స్ బేస్డ్ సైన్సెస్, but there is something that one has to experience. The experiencer is always the individual. So they are going as a subjective process, not the objective and universal process. So and it cannot be contained in anything. అందుకే అంటారు సాధన మార్గంలో ఉన్న వాళ్ళకి, ఎవరి బాట వాళ్ళకి గురువు ఉంటే మంచి చెళ్ళు చెప్పే ఒక గైడింగ్ లైట్ ఉంటుంది. అదృష్టం అది కొంతమందికి. అలా లేని పక్షంలో ఎవరిది వాళ్ళు దారి వెతుక్కుంటూ వెళ్ళాలి. ఇట్స్ అన్ అన్నోన్ పాత్. అండ్ నేనైతే గురువుని అడ్వైజ్ చేయను మేడం.
ఎందుకంటే మీరు గురువు కూడా ఒక స్టేజ్ వచ్చాక మీకు అబ్స్టైకల్ అవుతాడు. సో మీరు చూడండి రామకృష్ణ పరమహంస గారికి ఎన్లైటన్డ్ పర్సన్ కాదు అని కొంత వాదన కూడా ఉంది. ఎందుకు అంటే ఈ వాజ్ అటాచ్డ్ విత్ రామకృష్ణ కాళీమాత. అవును. దట్ ఐడెంటిటీ ఆల్సో స్టాప్స్ ఫర్ ఎన్లైటన్మెంట్. యు నో దట్ మీ ఏ ఐడెంటిటీ అయితే బ్రేక్ కాదో ఆ ఐడెంటిటీ దగ్గరకు వచ్చి మీ స్పిరిచువల్ సాధన ఆగిపోతుంది. సో మీ గురువు గారు చెప్పింది మీకు ఎక్కడొక్కడ భయము, డిసిప్లిన్, క్రమశిక్షణ. గురువు గారు ఉంటే ఏముంటుందంటే మీరు 10 ఏళ్లలో నేర్చుకోవాల్సిన విద్య 20 ఏళ్ళు పట్టచ్చు, 12 ఏళ్ళు పట్టచ్చు. కానీ మీరు ఓన్గా నేర్చుకున్న దాంట్లోనే మీకు ఎంతూజియాజం ఎక్కువ ఉంటుంది, మీ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది, అందులో మీ సాక్రిఫైసింగ్ టెండెన్సీస్ ఉంటాయి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యూ విల్ బికమ్ ద కంప్లీట్ ఇండివిజువల్. దెర్ ఈజ్ నో డ్యుయాలిటీ. మీరు ఇందాక అద్వైతం అన్నారు చూడండి, ద్వైతం అద్వైతం. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఒకటి తెలిసిపోతుంది, దెర్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ మై ఓన్ సెల్ఫ్ క్రియేటెడ్ ఐడెంటిటీస్.